హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఇండియన్ ఛానల్. అండ్ ఈరోజు నేను మీకు జియో అన్లిమిటెడ్గా లిమిట్ లేకుండా రోజుకి 1 GB కాకుండా ఎక్కువ ఎలా వాడుకోవాలి అనేది చెప్తానమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై జియో యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఇక్కడ సైడ్లో ఓపెన్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ మీ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. సో చూడండి, నా బ్యాలెన్స్ 616.82 MB ఉంది. సో ఇది ఇంకా నా మిగిలి ఉన్న బ్యాలెన్స్ అనమాట. సో ఇప్పుడు మీరు దాన్ని ఇంకా ఎక్స్ట్రాగా వాడుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో డేట్ అండ్ టైం ఉంటుంది కదా, ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ డేట్ అండ్ టైంని ఆటోమేటిక్ డేట్ అండ్ టైంని ఆఫ్ చేయండి. ఆ డేట్ అండ్ టైంని ఆఫ్ చేసిన తర్వాత డేట్ని ఒక 2 days 1 day అన్నా పెంచేసేయండి. నేను 5 పెడుతున్నాను అనమాట. August 5th వచ్చేసింది డేట్ నా దాంట్లో. సో ఇప్పుడు మళ్ళీ మై జియో యాప్ ఓపెన్ చేసి చూస్తే మై జియో యాప్ దాన్ని రికగ్నైజ్ చేయదు. సో బ్యాలెన్స్ కూడా చూపించదన్నమాట. చూడండి, ఇక్కడ నా బ్యాలెన్స్ ఆప్షన్ చూపించట్లేదు. సో ఇప్పుడు మీకు ఈ స్పీడ్, నా నెట్ స్పీడ్ ఎంత వస్తుందో చూపిస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సైట్కి వెళ్తాం. సైట్లో ఏదో ఒక సౌత్ ఇండియన్ మూవీస్ ఇందులో ఓకే, ఫస్ట్ ఈ మూవీని ఓపెన్ చేద్దాం. ఇందులో 720p మనకి స్పీడ్ ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ స్పీడ్ పెరుగుతుంది. 414K ఉంది ఇప్పుడు. 655, ఇప్పుడు 477, 554, 1.25 MB కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు నెట్ని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ యొక్క ఈరోజు బ్యాలెన్స్ అనేది అసలు ఎఫెక్ట్ కాదనమాట, అది తగ్గదు. సో ఇప్పుడు నేను సెట్టింగ్స్లో డేట్ ఆటోమేటిక్ మళ్ళీ ఈరోజు డేట్ పెట్టేసి మై జియో యాప్ ఓపెన్ చేశాను అనమాట. చూడండి, ఆన్ చేశాను. మై జియో యాప్కి వెళ్తే మై జియో యాప్లో నా బ్యాలెన్స్ చూద్దాం ఒకసారి. సో ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మళ్ళీ బ్యాలెన్స్కి వెళ్ళండి. సో నా బ్యాలెన్స్ ఎంత ఉంది? 6.82. సేమ్, అసలు 1 KB కూడా యూజ్ కాలేదు. సో ఈ విధంగా మీరు అన్లిమిటెడ్గా జియో నెట్ని వాడుకోవచ్చు అనమాట. సో స్పీడ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అండ్ అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది, చాలామందికి వర్క్ చేసింది కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.